ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని అమ్మవారికి వెండి చీర తయారు చేసే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్కు చెందిన భరద్వాజ గాయత్రీదేవి దంపతులు 10 తులాల వెండిని, తాళ్లూరి శ్రీరామ చౌదరి నాగమణి దంపతులు 5 తులాల వెండిని అమ్మవారి వెండి చీర నిమిత్తం అందజేశారన్నారు. ధన రూపంలోనూ వస్తు రూపంలోనూ వెండి సామాగ్రిని కూడా అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై శ్రీ నూకాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు మరియు వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళీ మాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నవకాలమ్మ అమ్మవారు ఊరికి ఉత్తరాన వేంచేసి ఉన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంతాలన్నీ కూడా సకాలంలో వర్షాలు కురవాలని, అలాగే సమృద్ధిగా పాడి పంటలు పండాలని, మరి చుట్టుపక్కల గ్రామభక్త మహాజనులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి సదుద్దేశంతో జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సుమారు 25 కేజీల వెండి చీరలను తయారు చేయించేటటువంటి మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి హైదరాబాద్ వాస్తవ్యులు పశుమతి భరద్వాజ గాయత్రీదేవి దంపతులు 10 తులాల వెండిని, తాళ్లూరి శ్రీరామ చౌదరి